యవనస్తుడు అన్నమాట. ఆయనకున్న ఆశ యవనస్తులకు లేదు. ఈ దినాల్లో వాక్యం చదవటానికి, ఆరంభంలో రక్షించబడిన దినాల్లో మా జీవితాల్లో పోటీ, ఒకరి తర్వాత ఒకరు చదవాల ప్రార్థన, ఆరాధన, పరిచర్య, సువార్త, మందిరంలో చాపలేసే పని విషయాల్లో పోటీ. ఈ దినాల్లో అనగా పాతలు గడగాలని కూడా ముసలోళ్ళే వంగుకుంటాం, లేచుకుంటాం, కూర్చోలేకపోయినా నడవలేకపోయినా వాళ్ళు గడిగినకి పోతారు. యవనస్తులు అస్సలు రసగాలకి దేవుని ఇంట్లో పరిచర్య నేర్చుకోకపోతే ఎక్కడ కూడా నువ్వు పరిచర్య నేర్చుకోలేవు. సహోదరులైనా సహోదరులైనా ప్రవీణ్లో కనపడితే నీకు రావాల్సిన పనులన్నీ ప్రవీణ్లో వస్తాయి. సేవకు నాకు మునుపు నాకు ఏం వచ్చేది కాదు. సేవకు వచ్చిన తర్వాత దేవుడు అన్ని పనులు నేర్పించినాడు. ఎన్ని రకాల వంటలు చేయడానికి వచ్చో, ఎన్ని రకాల పరిచర్యలు చేయడానికి దేవుడు నేర్పించినాడు. మందిరానికి వస్తే చాలు, దేవుడు అంతగా నీకు పని నేర్పించగలుగుతాడు. కనుక చివరి దినాల్లో ఎవరి మీద ఆశ పెట్టుకోవాలా? ప్రభు మీద ఆశ పెట్టుకో, దేవుని మీద ఆశ పెట్టుకో, దేవుని యొక్క వాక్యం మీద, ఆయన మాట మీద నువ్వు ఆశ పెట్టుకో. దేవుడు నిన్ను బహుగా ఆయన వర్ధిల్లమ చేయగలుగుతాడు. 31లో మనం ఏం చూస్తూ వచ్చినాము? 3వ వచనం చూడండి. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యం యెహోవా మీదనే ఆశ పెట్టుకో. ఇది మొదలుకొని చూడండి. మనుషుల మీద ఆశ పెట్టుకుంటే నిరాశలు అయిపోతాయి. దేవుని మీద ఆశపడి నీ ఆశ ఎప్పుడు నిరాశ కాదు. ఏమాత్రం కూడా నీ నిరాశపరిచే దేవుడు కాడు. ఆ దేవుని దగ్గరికి వచ్చేది నేర్చుకుంటే దేవుని దీవెనలు పొందగలుగుతావు. 146 కీర్తన రండి. కీర్తన 146 5వ వచనం చూడండి. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడు అగునో, ఎవడు తన దేవుడి యెహోవా మీద ఆశ పెట్టుకొనును. చూడండి, వారు ఏమంట? ఎవరైతే ఆయన మీద ఆశ పెట్టుకుంటారో వారు ఎవరంటే వారు ధన్యులు. కనుక యేసయ్య మీద ఆశ పెట్టుకోనకుండా మనుషుల మీద ఆశ పెట్టుకుంటే వారు ఎవరు? ఏమమ్మా? ధన్యుడు. దానికి వ్యతిరేక పదం ఏంటి? దారిద్రుడు. కనుక ఆయన మీద మనం ఆశ పెట్టుకుంటే మనం ధనులమైపోతాం. మనుషుల మీద ఆశ పెట్టుకుంటే దరిద్రులమైపోతారు. వారు నట్టెట్లు ముంచేస్తారు. అనుకునేటువంటి వారే, కన్నవారే, కట్టుకునేటువంటి వారే, ప్రాణ స్నేహితులే. కనుక బైబిల్లో ఒక మాట్లాడబడింది, మనుషులను నమ్ముకున్నాడు కంటే యెహోవాను నమ్ముకున్నాడు, యెహోవాను ఆశ్రయించుట మేలు. కనుక నమ్ముకో, నువ్వు మేలు పొందుతావు. ఆశ్రయించు. నీ ఆశ నిరాశ కాదు. నీ ఆశ నిరాశ కాదు. బైబిల్లో ఒక తల్లి హన్న, తనకి పిల్లలు లేరు, పాపము విసిగిపోతుంది. ఇంట్లో ఉన్న వారితో, వెలుపట ఉన్న వారితో ఆశతో ప్రవీణ్కి వచ్చింది. ఎట్లా వచ్చింది? ఆశతో ప్రవీణ్కి వచ్చింది. ఆయన మీద ఆశ పెట్టుకుంది. అయ్యా, నాకు పిల్లలు లేరు అయ్యా, కుర్రాలయ్యా, నేను భరించలేకపోతున్నానయ్యా, ఈ మాటలు నీ దగ్గరకు వచ్చినానయ్యా అని చెప్పేసి ఏడుస్తూ కన్నీరు కార్చింది. తన ఆశ నిరాశ అయిందా? నిరాశ కాలే. తన ఆశను ఏం చేసినాడు? తీర్చినాడు. అయ్యా, నాగిన కుమారుడు ఇచ్చే నీకు ఇస్తేస్తానయ్యా, నా యొక్క ఆశ తీర్చవా, లోకములో ఉన్నటువంటి నిందను తొలగించవా తండ్రి, కరుణించు.